బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. 20 రోజుల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం ముందున్న విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్. విగ్రహాన్ని టచ్ చేసి చూడు అంటూ సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి. టీచర్ పోస్టులకు వర్గీకరణ అమలు ఉన్నట్టా లేనట్టా? ఇదివరకే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన. న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవంటున్న నిపుణులు. అదే జరిగితే పోస్టుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం. ఓవైపు వర్గీకరణ అమలు సాధ్యం కాదని న్యాయశాఖ అధికారులు సైతం స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతానికి పోస్టుల భర్తీకి వర్గీకరణ పక్కన పెట్టాలనే యోచనలో ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు. హైడ్రా ఆలోచన మంచిదే, కానీ బాధ్యులను వదిలేసి సామాన్య ప్రజల మీద పడటం తగదు. కూల్చివేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట్రమణారెడ్డి. లేఅవుట్కు అనుమతులిచ్చిందెవరు? పర్మిషన్లు ఇచ్చిన వారికి చెరువులు ఎఫ్టీఎల్ భూములని, బఫర్ జోన్లో ఉన్న భూములని తెలియదా? ప్రభుత్వానికి తెలియకుండానే డాక్యుమెంట్స్ ఎలా తయారయ్యాయి? ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్లాట్లు ఎలా అమ్ముడయ్యాయి? వీటికి ఎవరు బాధ్యులు? వీటన్నిటికీ సమాధానం ఎక్కడా? దీనికి సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్. లేదంటే హైడ్రాపై మరో తెలంగాణ ఉద్యమం తప్పదన్న ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి. 10 రోజుల్లో పరిష్కరించండి, తిరస్కరిస్తే కారణాలు తెలపండి. ధరణి దరఖాస్తులపై కలెక్టర్లను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రెవెన్యూ ముసాయిదాపై వర్క్షాప్ నిర్వహించాలని సూచించిన మంత్రి. రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనలు. ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలనే డిమాండ్తో 22న అన్ని మండల, నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త రుణాలు మంజూరు చేయండి. ఇప్పటి వరకు ఇచ్చింది 7,500 కోట్లే. రుణాలు ఇవ్వడంలో ఆలస్యమైతే ఫలితం శూన్యం. తొలి ప్రాధాన్యతగా రైతులకు రుణాలు ఇవ్వాలని, రైతుల ఖాతాల్లో తప్పులున్నా, సాంకేతిక సమస్యలున్నా సరిచేయాలి. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో బ్యాంకర్లకు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డ బండి సంజయ్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీ నుంచి దృష్టి మళ్లించడానికి రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు విషయాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఫైర్. రాష్ట్రంలో 6 ఐఏఎస్ల బదిలీ. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు. హెచ్ఎండిఏ, మూసీ అభివృద్ధి అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలి రిలీవ్. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గద్వాల జిల్లాకు చెందిన చిన్నారికి జీవితకాల బస్ పాస్. పురుడు పోసిన వారికి బంపర్ ఆఫర్. టీజీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో, ఆర్టీసీ బస్సుల్లో పుట్టిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు గద్వాల జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన సంధ్య ప్రసవించిన బేబీకి జీవితకాల ఉచిత బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం.
ప్రసవం చేసిన స్టాఫ్ నర్సు అలివేలు మంగమ్మకు డీలక్స్ సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడి. బస్ కండక్టర్ భారతి, డ్రైవర్ అంజీ, స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మలను ఘనంగా సన్మానించిన ఎండి సజ్జనార్. గ్రూప్ 1 మెయిన్స్కు స్పోర్ట్స్ కోటాలో 2 ఎంపికైనట్లు ప్రకటించిన టీజీపీఎస్సీ. జీవో నంబర్ 74 ప్రకారం అధికారుల కమిటీ ఆధ్వర్యంలో 2 ఎంపిక చేసినట్లు తెలిపిన టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్. గ్రూప్ 1కి స్పోర్ట్స్ కోటా కింద నేషనల్, మల్టీనేషనల్ స్థాయిలో హాజరైనట్లు 36 మంది దరఖాస్తు. వీరిలో 2 ఎంపిక. వీరు మెయిన్స్ పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచన.